హాయ్ గైస్, మనం ప్రీవియస్గా చేసిన రీల్లో మోడ్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసాం. అయితే దాంట్లో చాలామంది వరకు ఆటో మోడ్లో క్యాప్చర్ చేస్తున్నట్లయితే కామెంట్ చేశారు. సో వారి కోసం అయితే ఈ రీల్ చేస్తున్నాం. సో మాన్యువల్ మోడ్లో మనం ఎలాగ ఫొటోస్ తీయాలి. మాన్యువల్ మోడ్లో మనం ఫొటోస్ తీయాలంటే ఎక్స్పోజర్ ట్రయాంగిల్ కోసం తెలుసుకోవాలి. ఎక్స్పోజర్ ట్రయాంగిల్ అంటే ఐఎస్ఓ, షట్టర్ అండ్ అపర్చర్ ఈ మూడు వాల్యూస్ యొక్క ఎక్స్పోజర్ని కంట్రోల్ చేసి మనం కరెక్ట్గా మన ఫొటోస్ని క్యాప్చర్ చేయడం అనమాట. సో ఫస్ట్గా ఐఎస్ఓ ఏంటంటే మన కెమెరా సెన్సార్కి సెన్సిటివిటీ ఎక్కువ ఉండాలో తక్కువ ఉండాలనేది అడ్జస్ట్ చేస్తుంది. ఎక్కువ ఐఎస్ఓ ఉంటే మనకి ఎక్కువ సెన్సిటివిటీ ఉంటుంది, ఎక్కువ నాయిస్ వస్తుంది. తక్కువ ఐఎస్ఓ పెట్టుకుంటే మనకి తక్కువ సెన్సిటివ్ ఉంటుంది అండ్ తక్కువ నాయిస్ ఉంటుంది. మన లెన్స్ ఫ్రంట్ భాగం నుంచి ఎంత లైట్ మన కెమెరా సెన్సార్కి వెళ్తుంది అన్నది అపర్చర్ అనమాట. దీని ద్వారా మనం డెప్త్ ఆఫ్ ఫీల్డ్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. అండ్ షట్టర్ స్పీడ్ అంటే ఏంటంటే మనం ఒక షట్టర్ కొట్టినప్పుడు మన కెమెరా సెన్సార్ మీద ఒక డోర్ అయితే ఓపెన్ అయ్యి తెరుచుకుంటుంది. అది ఓపెన్ అయ్యి తెరుచుకునే టైంలో ఎంత టైము మనకు కెమెరా సెన్సార్ లైట్కి ఎక్స్పోజ్ అవుతుంది అన్నది షట్టర్ అనమాట. సో మనం ఎక్కువ షట్టర్ పెట్టుకోవచ్చు, తక్కువ షట్టర్ పెట్టుకోవచ్చు. ఇది షట్టర్ ద్వారా మనం మోషన్ని కంట్రోల్ చేయొచ్చు అండ్ ఫ్రీజ్ కూడా చేయొచ్చు. సో ఈ మూడు వాల్యూస్ కరెక్ట్గా మీరు అడ్జస్ట్ చేస్తే ఫొటోస్ అనేవి మీరు పర్ఫెక్ట్గా తీయచ్చు. మీరు ఈ మూడు వాల్యూస్ అడ్జస్ట్ చేస్తున్నారా లేదన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి రీల్స్ కావాలనుకుంటే నా యొక్క పేజ్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.